అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 79 ఏళ్ల ట్రంప్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఆయన చేతిపై కనిపించిన గాయాలు, కాళ్లలో వాపు వంటి అంశాలు సోషల్ మీడియా వేదికలపై చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, ఆయన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా మాత్రమే సందేశాలు పంచుకోవడం ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ఈ సందర్భంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని భరోసా ఇస్తూనే, ఒకవేళ అనుకోని ఘటన జరిగితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వాన్స్ స్పష్టం చేశారు. ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మింగ్తో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతిపై పెద్ద ఘాటు కనిపించింది. ఈ గాయం గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కనిపించి మేకప్తో దాచే ప్రయత్నం జరిగినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. గత ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో జరిగిన సమావేశంలోనూ ట్రంప్ చేతిపై గాయం కనిపించింది. తరచూ కరచాలనం చేయడం, ఆస్పిరిన్ వాడకం వల్లే గాయాలయ్యాయని వైట్ హౌస్ ప్రకటించింది. అయితే జూలైలో విడుదల చేసిన ఒక మెమోలో ట్రంప్కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి 70 ఏళ్లు దాటిన వారిలో సాధారణమైనదని, ఇది ప్రమాదకరం కాదని ట్రంప్ వైద్యులు స్పష్టం చేశారు. ఈ పరిస్థితి కారణంగా కాళ్లలో వాపు, చేతులపై గాయాలు కనిపిస్తాయని వివరించారు. ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు మరింత తీవ్రమవడానికి ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండడం కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ వార్తలను ఖండిస్తూ ట్రంప్ ఆగస్టు 30 తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాలకు ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై అమెరికా అప్పీల్స్ కోర్టు తీర్పును ఆయన విమర్శిస్తూ ఈ పోస్ట్లో వ్యాఖ్యానించారు. ఈ ఊహాగానాల నడుమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగస్టు 27న యుఎస్ఏ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఆరోగ్యంపై స్పష్టతిచ్చారు. ట్రంప్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే ఒకవేళ అనుకోని ఘటన జరిగితే గత 200 రోజులుగా తాను పొందిన శిక్షణ తనను అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం చేసిందని ఆయన స్పష్టం చేశారు. దేవుడు ఎలాంటి విషాదం జరగనివ్వకూడదని కోరుకుంటున్నాను, కానీ అలాంటి పరిస్థితి ఏర్పడితే నా శిక్షణ నన్ను సన్నద్ధం చేసిందని వాన్స్ అన్నారు. ఇదిలా ఉంటే 41 ఏళ్ల వాన్స్ అమెరికా చరిత్రలో 3వ అతిపిన్న వయస్కుడైన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ట్రంప్ తన మాగా ఉద్యమానికి వాన్స్ను వారసుడిగా ఈ నెల మొదట్లో ప్రకటించినప్పటికీ 2028 ఎన్నికలపై ఊహాగానాలను వాన్స్ కొట్టిపారేశారు. మరి ట్రంప్ ఆరోగ్యం ఎలా ఉందనేది పూర్తిగా తెలియరాలేదు.